పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్రైస్తవ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ సువార్త ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని పలు వీధుల గుండా కొనసాగుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి చేసింది. ఈ కార్యక్రమంలో పలు చర్చిల పాస్టర్లు, క్రైస్తవ మతస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ప్రార్థనలు, గీతాలు మరియు సువార్త ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువు యేసుక్రీస్తు మానవాళి పాప విమోచన కోసం మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజు ఈస్టర్ అని వివరించారు. ఈ రోజు క్రైస్తవ మతస్థులకు అత్యంత పవిత్రమైందని, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకునే ప్రత్యేక దినమని పేర్కొన్నారు. అలాగే భారతదేశం భిన్న మతాలు, సంస్కృతులకు కూడిన దేశమని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని గుర్తు చేశారు. ప్రతి భారతీయుడు కులమతాలకు అతీతంగా సమాజంలో సౌహార్దంతో జీవిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి రోజు. ఆ యేసు ప్రభు మళ్ళీ తిరిగి పుట్టిన రోజు అని చెప్పేసి మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా చాలా సంతోషంతో జరుపుకునే పండుగ ఇది. అందుకనే వాళ్ళందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మన భారతదేశం అటువంటి అన్ని కులాలతోటి నిండి ఉన్నది కాబట్టి అన్ని కులాల వారు ఒకరికొకరు సహకరించుకుంటూ భిన్నత్వంలో ఏకత్వంతో ఇటువంటి పండుగలు జరుపుకుంటున్నారు. కాబట్టి మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారతదేశానికి ఒక మంచి పేరు ఉన్నది. ఎందుకంటే ఎన్ని కులాలు ఉన్నప్పటికీ, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఐకమత్యంతో మెలిగి మన భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ పునరుత్థాన పండుగ, ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్న సకల మానవాళి కొరకు తన ప్రాణమును బలిగా అర్పించి అనేకులకు రక్షణ భాగ్యం అందించడానికి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అంటే శుభవార్తను మా పట్టణ ప్రజలకు అందించాలి అన్న ఆలోచనతో యేసు లేచను, మృత్యుంజయుడై తిరిగి లేచను అన్న ఆ గంభీరమైన సత్యాన్ని సాక్షాత్ముగా మేము చూపడానికి ఈ కార్యక్రమం తలపెట్టినాము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలమును, పునరుత్థాన ఐక్యతను మరి సమాజ స్థాపనలో మేమందరం